చిన్ని యూనిట్ 2021 ప్రాబబిలిటీ యూనిట్ లోని 7th సమ్ ని సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో వచ్చి. ఓకే, ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ గివెన్ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్, ఒక గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ఉన్నారు. ద ప్రాబబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్, అందులో గ్రూప్ ముగ్గురులో కలిపి ఒక ఇద్దరికి 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ది సేమ్ బర్త్డే, వాళ్ళ బర్త్డేలు ఒకేలా రాకపోవడానికి ప్రాబబిలిటీ చెప్పేశాడు. వచ్చి ఒకేలా రాకపోవడానికి ప్రాబబిలిటీ చెప్పేశాడు. పి ఆఫ్ నాట్ ఈ అంటారు దీన్ని, పి ఆఫ్ నాట్ ఈ. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద 2 స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ బర్త్డే, ఇద్దరు బర్త్డే ఒకే రోజు రావడానికి ప్రాబబిలిటీ చెప్పండి అంటే పి ఆఫ్ ఈ చెప్పండి అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఈ సమ్మని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పి ఆఫ్ నాట్ ఈ ఇచ్చేసాడు మనకి, రెండు ఒకేసారి బర్త్డే రాకపోవడానికి ప్రాబబిలిటీ ఇచ్చేసాడు మనకి. ఇద్దరు బర్త్డేలు ఒకేసారి రావడానికి ప్రాబబిలిటీ వచ్చి మనం పి ఆఫ్ ఈ అనమాట. అదే మనకి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వచ్చి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 1, అది మనకు తెలుసు. పి ఆఫ్ ఈ అంటే ఇక్కడ ఏంటో రాయాలి మనం రాసేటప్పుడు, ద ప్రాబబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ ప్రాబబిలిటీ అని చెప్పి రాసుకోవాలి. ఇదేంటి పి ఆఫ్ నాట్ ఏ అంటే 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే అని చెప్పేసి రాసుకోవాలి. అక్కడ ఏంటనేది మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు వచ్చేట పి ఆఫ్ నాట్ ఏ అంటే 0.992 ప్లస్ ఇది మనకు తెలియదు పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 1. ఈ టర్మ్ అవతలకి షిఫ్ట్ చేస్తే మైనస్ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 1 మైనస్ 0.992. 1ని మనం పాయింట్లో రాసుకోవచ్చు, 1 పాయింట్ ఎన్ని జీరోలైనా రాసుకోవచ్చు. 3 ఎందుకు రాశారంటే పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి అలా రాసానొచ్చు. ఓకే, అప్పుడు పాయింట్ అయితే పాయింట్ వేద్దాం, అవతల వైపు 0 ఉంది, అవతల వైపు 992 ఉంది. ఓకే, 10 లోంచి 2 లెస్ వేసినట్టయితే 8, 9 లోంచి 9 లెస్ వేస్తే 0, అదేవిధంగా 9 లోంచి 9 లెస్ వేస్తే 0, ఇది 0 లోంచి 0 లెస్ వేస్తే 0 అంటే 0.008. ఇద్దరు బర్త్డేలు ఒకే రోజు రావడానికి ప్రాబబిలిటీ 0.008 అనమాట. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చలేదు అనుకుంటే ఖచ్చితంగా డిస్లైక్ చేయండి, అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.